Listen this very carefully. God is not worried about you having money or riches. Because many people get this wrong. డబ్బు నువ్వు కలిగి ఉంటాం దేవునికి బాధ కాదు. ఇన్ఫ్యాక్ట్ ధనమునిచ్చేవాడు దేవుడే. ప్రాబ్లం ఎక్కడ తెలుసా? నువ్వు డబ్బుని ప్రేమిస్తాం ప్రాబ్లం. నువ్వు డబ్బుని ప్రేమించావా, దట్స్ అ సీరియస్ కన్సర్న్. ధనాపేక్ష ప్రతి కీడికి మూల కారణం అంట. ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ ఇస్ అ లవ్ ఆఫ్ మనీ. డోంట్ బ్లేమ్ మనీ, ఇట్ ఈస్ యువర్ లవ్ టువర్డ్స్ మనీ. అర్థమవుతుందండి తేడా? దేవుడు నువ్వు ఎంతైతే హ్యాండిల్ చేయగలుగుతావు అంత ఇస్తాడు. తలాంతులు ఇచ్చినప్పుడు కూడా వారి వారి స్తోమత చొప్పున, అక్కడ తలాంతులు మాట్లాడినప్పుడు మైనాస్ అంటే ఏంటి? 2.5 సంవత్సరంలో జీతము ఒక మైనా. సో ఒక్కొక్కరికి అన్ని మైనాస్ ఇచ్చాడంటే అంతంత ధనముని ఇచ్చాడు. అంటే ఎంత ఇచ్చాడు? వారి వారి స్తోమత చొప్పున. అంటే ఎంత అయితే నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు. ఈరోజు చాలామంది డబ్బు కొరకే బ్రతుకుతున్నారు, కానీ దేవుడు నీ అవసరతలు తీరుస్తారన్నది గ్రహిస్తలే. డబ్బును వెతుకుతున్నావా, దేవుడిని వెతుకుతున్నావా? ఆయన నీతి, ఆయన రాజ్యంను వెతుకండి.